అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాస కార్మికులకు ఆరోగ్య సేవలు అందించేందుకు కొత్త హెల్త్ సెంటర్ను కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే అహ్మదీ హెల్త్ జోన్లో ప్రవాస కార్మికులు వైద్య పరీక్షల కోసం పాహెల్ హెల్త్ సెంటర్ను కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి గారు డాక్టర్ అహ్మద్ ఆల్ అవదీ గారు ప్రారంభించారు. కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఆర్టికల్ 18 వీసా కలిగి ఉన్న కార్మికులకు, సూన్ వీసా కలిగి ఉన్న కార్మికులకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడానికి కేంద్రం 3వ అంతస్తులను కలిగి ఉందని చెప్పి ఆయన ప్రారంభిస్తూ మాట్లాడడం జరిగింది. అలాగే ఇది డయాబెటీస్, డానికల్ డెసిషన్ మరియు ఇతర భాగాలతో కలిపి 9 క్లినిక్లను కలిగి ఉందని చెప్పి అహ్మదీ హెల్త్ జోన్లో సేవలు అందిస్తున్న 8 హెల్త్ సెంటర్లు ఇది ఒకటని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే ప్రవాస వైద్య పరీక్ష కేంద్రం రోజుకు 300 నుంచి 500 మంది ప్రవాసులకు సేవలు అందిస్తుందని చెప్పి ఇది 4 ఎక్స్రే యంత్రాలు మరియు అలాగే నోటి మరియు దంతాల ఆరోగ్యం కోసం డెంటల్ డిపార్ట్మెంట్ అదనంగా 10 క్లినిక్లు, 2 ఎక్స్రే మిషన్లు మరియు 2 స్టెరిలైజేషన్ యంత్రాలను కలిగి ఉందని చెప్పి ఈ సేవలన్నీ పాహెల్ సెంటర్లో జరుగుతున్నాయని చెప్పి అలాగే పాహెల్ హెల్త్ సెంటర్లో మనం చూసుకుంటే ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఓపెన్లో ఉంటుందని చెప్పి షుగర్ కానీ, దీర్ఘకాలిక వ్యాధులు కానీ, ఉపకాయం కానీ, ఈఎన్టీవీ, చెవి, ముక్కు, గొంతు, కళ్ళు, డెర్మటాలజీ మరియు ఇంటర్నల్ మెడిసిన్ క్లినిక్తో సహా ప్రత్యేక క్లినిక్లు ఇక్కడ ఉన్నాయని చెప్పి కేంద్రానికి నెలకు 1054 కేసులు వస్తున్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆర్టికల్ 18 మరియు ఆర్టికల్ 20 వీసా కలిగి ఉన్న, సూన్ వీసా కలిగి ఉన్నవారు, ఆర్టికల్ 20 ఖాదీ వీసా కలిగి ఉన్నవారు, అలాగే కువైట్లో ఉన్న పౌరులకు ఈ యొక్క కేంద్రాలు సేవలు అందిస్తున్నాయని చెప్పి హెల్త్ సెంటర్ను మనం చూసుకుంటే 3వ అంతస్తులు కలిగి ఉందని చెప్పి మనం చూసుకుంటే ప్రవాసుల కోసం ప్రత్యేకంగా ఒక హెల్త్ సెంటర్ను ఓపెన్ చేసినట్లు మంత్రి గారు స్థానిక మీడియాకు తెలిపారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.